వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ. పనులు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం. అనకాపల్లి పట్టణంలో దేవాదాయ శాఖ భూములకు శతగోపం పెట్టిన జిల్లా కలెక్టర్. సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. శ్రీకాకుళం జిల్లాలో మరోసారి చిక్కుపడ్డారు ఏసీబీ అధికారులు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్యంగా భారీ సోదాలు. శ్రీకాకుళంలో డయేరియాను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కూటమి పాలనపై విమర్శలు గుప్పించిన సిపిఎం నాయకుడు గోవిందరావు. రాజవొమ్మంగి అంతర్జాతీయ మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా రాజవొమ్మంగి మరియు జడ్డంగి సెంటర్లలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ గౌరీశంకర్, ఎస్ఐలు శివకుమార్, చిన్నబాబులు పాల్గొన్నారు. ర్యాలీలోని విద్యార్థినులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు. మహిళల హక్కులు, భద్రత, సమానత్వం, సాధికారతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలపై జరిగే నేరాల నివారణ, బాల్య వివాహాలు అరికట్టడం, సైబర్ మోసాలపై జాగ్రత్తలు, విద్యా ప్రాముఖ్యత మరియు స్వయం ఉపాధి అవకాశాల గురించి వివరించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని పోలీసులు పిలుపునిచ్చారు. మార్చి 8వ తారీఖు విమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేస్తున్నామండి. వీటికి సంబంధించి మహిళా చైతన్యానికి సంబంధించి అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. అవన్నీ కూడా చక్కగా ప్రయత్నం చేస్తున్నామండి. మేమందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ప్రజల్లో ముఖ్యంగా ఆడవారిలో చైతన్యం తీసుకురావడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధ్యతలు కానీ వాళ్ళ హక్కులు కానీ తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించి చేయడం జరుగుతుందని, వాళ్ళకున్న అవకాశాలను తెలియజేయడం కూడా మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు, మా పోలవరం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8వ తారీఖు వరకు స్త్రీలకు సంబంధించిన అనేక హక్కుల గురించి, వాళ్ళకి రూపొందించిన చట్టాల గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా సమాజంలో అవగాహన కల్పించడానికి ర్యాలీలు నిర్వహించడం, స్కూల్స్లో వ్యాసరచన పోటీలు నిర్వహించడం, సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నెల 8వ తారీఖు ఉమెన్స్ డే సందర్భంగా ప్రజల్లో చైతన్యం చేసి ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్లో మంచి వృత్తిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సన్మానం చేసే కార్యక్రమం చేపట్టాం. థ్యాంక్ యూ. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన రాయవరంలో షేక్ వల్లీ ఇఫ్తార్ విందు ఇచ్చారు. తొలితగా మసీద్ ఇమాం మహమ్మద్ సలీం ఖురాన్ పఠించి రంజాన్ విశిష్టతను వివరించారు. ప్రార్థనల అనంతరం వల్లీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, మత పెద్ద షేక్ షీలార్ సాహెబ్, మౌజన్ సాహెబ్, షేక్ హుస్సేన్, షేక్ ఖాసిం బాషా, హసీబ్, జిలానీ తదితర ముస్లిం సోదరులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన సామర్లకోట బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు.
ఏదైతే శనివారం చమర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగినటువంటి బాణసంచ పేలుడు ఘటనలో ఎవరైతే చనిపోయారో చాలా దురదృష్టకరమైన సంఘటన, హృదయ విదారకంగా ఉంది. వారి యొక్క బాధ వర్ణనాతీతం. ఎంత అజాగ్రత్తగా ఏ విధమైనటువంటి సేఫ్టీ లేకుండా ఎవరైతే అడబాల నాని అనే వ్యక్తి ఉన్నాడో మరి అతను ధనార్జన జేయంగా, అతను అక్రమ సంపాదనే జేయంగా మరి సుమారు ఇప్పటి వరకు 23-24 మంది అమాయక ప్రాణాలను గాలిపులో తీసుకున్నాడు. ఈ సంఘటనకి పూర్తి బాధ్యత ప్రభుత్వానిది. ఎందుకంటున్నానంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు పూర్తి నిర్లక్ష్యంతో గ్రౌండ్ స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వలన 20 మందికి ఇచ్చినటువంటి లైసెన్స్ కలిగినటువంటి ఈ ఫైరు సామాగ్రి వ్యవస్థలో 80 మందిని, 90 మందిని, 100 మందిని కూడా పెట్టి పనిచేస్తున్నాడు. స్థాయికి మించినటువంటి లోడుని తయారు చేస్తున్నాడు. దాని మీద ఈ అధికారులు మామూలు మత్తులు తూలుతున్నారు. మరి ఈరోజు ఇంతమంది అమాయకులు, దళితులు ప్రాణాలు కోల్పోయారండి. ఈ పాపం ఎవరికి? ఈ పాపం ఎవరు మోస్తారో? ఈ పాపం ఎవరికి తగులుతుందని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మరి పర్యవేక్షణ గతంలో ఒక 2 నెలలు 3 నెలల ముందు మండపేట నియోజకవర్గంలో రాయవరంలో ఇలాగే జరిగింది. గతంలో కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన, ఇదే సంస్థలో గతంలో కూడా జరిగినటువంటి సంఘటనలు, మరి అటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వాళ్ళ మామూలు మత్తులో మునిగి ఈ అమాయకుల ప్రాణాలకు బలిగొన్నారంటే పూర్తి బాధ్యత ప్రభుత్వంది. మరి ప్రభుత్వం వచ్చి 20 లక్షలు ఇస్తానని చెప్తున్నారు. 20 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి చనిపోతే 10 లక్షలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం నిరాశ్రయులు, అబాధ్యులు చనిపోతే 20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం పద్ధతి కాదు. మరి ఈ చనిపోయిన వ్యక్తుల్లో దళితులు, బీసీలు అత్యధికంగా ఉన్నారు. వీళ్ళు నిరాశ్రయకులు. వీరికి ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. అదే సందర్భంలో ప్రతి కుటుంబంలో కూడా అర్హులైనటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదే సందర్భంగా పక్కా ఇల్లు కూడా నిర్మాణం చేయాలి. ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూములు కేటాయించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏదో 20 లక్షలు ఇచ్చి చెక్కులు పంపిణీ ఇచ్చి వెళ్ళిపోవడం పద్ధతి కాదు. మరి ఇప్పటికే మీరందరూ కూడా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వారందరికీ ఆలనా పాలన చూడవలసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంది. ఎక్కడికక్కడ వదిలేసి గొల్లును గోలెడుతున్నారు. వాళ్ళు భోజనం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర మనస్సాక్షి లేదు. ఒకే కుటుంబంలో 2, 3 చనిపోయారంటే ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలి. ఆ ప్రభుత్వం వారందరినీ కూడా పూర్తిగా ఆదుకొని ఆ కుటుంబంలో ఎవరైతే కుటుంబ పోషణ నిమిత్తం పనిచేసే వ్యక్తులు చనిపోయారో వారి కుటుంబ పోషణ కోసం ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమర్థులైన అర్హత కలిగినటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. రాజధాని అమరావతిలో జరుగుతున్న గజెటెడ్ ఆఫీసర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మాణాలను పరిశీలించి మంత్రి నారాయణ పనులు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం. షాపూర్జీ, పల్లోంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులపై మంత్రి నారాయణ ఆగ్రహం. పని చేయకపోతే వెళ్లిపోవాలని షాపూర్జీ, పల్లోంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ ఇద్దరు షాపూర్జీ, పల్లోంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులను పంపి చేయాలని ఆదేశాలు. షాపూర్జీ, పల్లోంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ మేనేజ్మెంట్ వచ్చి సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని, పనుల ఆలస్యంపై సంజాయిషి ఇవ్వాలని ఆదేశం.
అది అయిపోయింది సార్. అది కూడా పారాపెట్ వర్క్ చేస్తాం. 12 ఫ్లోర్ కంప్లీట్ అయింది. అది కూడా పారాపెట్ సార్. కానీ ఆ సైడ్ పారాపెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్లో క్లోజ్ అవుతుంది. దీంట్లో పుట్టి ఏంది టైల్స్ ఇందులో 11th ఫ్లోర్ వరకు టైల్స్ అవుతుంది. అంటే మొత్తం స్టార్ట్ చేసాం ప్యారలల్ కానీ పైన కింద నుంచి. 11 ఫ్లోర్ సైజ్ అంటే మిగిలింది 5 వరకు. ఇదంతా ఒకటే యూనిట్ ఇదంతా ఒకటి. ఇది 1, 2, 3, 4 ఇది ఒక యూనిట్, అదొక యూనిట్. యాక్చువల్గా ఫ్లాట్ 30 days అలా పడుతుంది. 29 days. ఇప్పుడు మనకి 15 days కింద. ఇప్పుడు 14 daysకి మన స్లాబ్ అయిపోతుంది. ఈరోజు స్లాబ్ స్టార్ట్ అయింది. 3 ఫాల్స్కే చేస్తున్నారు సార్. ఓన్లీ ప్యారలల్ అది కాదు టైల్స్ నచ్చింది. టైల్స్ వస్తున్నారు. సైట్ బిల్డింగ్ కూడా సైడ్ వచ్చారండి. ఇది మొత్తం సార్. ఇది 4 కలిపి ఒకటి సార్. ఇంకా కావట్లేదు Just to come bring the doors. And we calculated number of fans also, number of bulbs, number of windows, everything I calculated. Who is responsible in this project? Update now only. What is the problem? Financial problem. There is no such thing. Lights are coming anytime. Then what is the problem? Only there was a delay in the door, sir. Which of What the is the reason? finalizing and all this. It is decided closed everything, sir. The issue work order. You are not efficient. That means. No, sir. It was those two various level Lakshman sir. Whatever it may be. Lakshman is coming. He is on the train now. Yes, sir. I made a complaint to our management on Lakshman. Now I have to make a complaint on you also. He is not fit for the procurement of material. Like that I had told. I asked your management also to come and see the CM. అనకాపల్లి పట్టణంలోని అత్యంత ఖరీదైన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన 1 ఎకరా 30 సెంట్ల భూమి ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. గత 90 ఏళ్లుగా కౌలు సాగులో ఉన్న ఈ భూమిని ఎండోమెంట్ మరియు రెవెన్యూ అధికారులకు తెలవకుండానే రాజకీయ ఒత్తిళ్లతో రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా మార్చేశారని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మరియు బొడ్డేడ ప్రసాద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. 22/C కేటగిరీలో ఉన్న దేవాదాయ భూమిని నిబంధనలకు విరుద్ధంగా 22/Aకి కన్వర్టు చేశారని ఆరోపించారు. కూటమి నాయకుల అండదండలతోనే జిల్లా కలెక్టర్ ఈ భారీ కుంభకోణానికి తరలిపారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలను నిరసిస్తూ రేపు ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలతో కలిసి బాధితులు నేతల కబ్జాకు గురైన భూమిని పరిశీలించుకున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో మందపాటి జానకి రామరాజు, గోర్లి సూరిబాబు సహా పలువురు కీలక నేతలు పాల్గొనబోతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అనకాపల్లిలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా అధికారులు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైవేట్ వ్యక్తులకి, దాన్ని తీసుకొద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అనకాపల్లిలో దాదాపు 100 కోట్లు విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూమిని ఏదైతే ఎకరా 11 సెంట్లు సర్వే నంబర్
1539/5 ఈ భూమిని కన్నికా పరమేశ్వరి దేవస్థానంకి దారి కామమ్మ అనేటువంటి డోనర్ దాదాపు 111 సంవత్సరాల ముందు డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కన్నికా పరమేశ్వరి టెంపుల్ కి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో శత్రువు నడిపేదానికి ఈ దారి కామమ్మ అనేటువంటి డోనర్ డొనేట్ చేసినటువంటి ఈ భూమిని, ఈ ఎకరా 11 సెంట్ల భూమిని అధికారులు ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీన్ని 2 రోజుల క్రితం మా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి ధర్మశ్రీ గారు, ముత్యాల నాయుడు గారు, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిపి మన విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దీని గురించి వివరించడం జరిగింది. దానిలో భాగంగా ఈ భూమిని ఏ విధంగా అధికారులు, అంటే దేవాలయానికి సంబంధించిన భూమి 22C లో ఉంటది. అంటే ఈ ఎకరా 11 సెంట్ల భూమిని 22C నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తులకి దీన్ని లబ్ధి కూర్చాలని 22A మార్చడం జరిగింది. ఎప్పుడు సెప్టెంబర్ 2025లో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో సెప్టెంబర్లోని సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు ఈ నిర్ణయాన్ని 22C లో ఉన్న భూమిని అసలు ఇందులో 22C అని మెన్షన్ చేయకుండా ఎక్కడ 22A లో ఉన్నట్టు ఈ నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే దీనికి ఎవరైనా ఒత్తిడి చేస్తే చేశారా, లేదంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందా అన్నది ఈ సంబంధిత అధికారులు కానీ, డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే మండలంలో MRO ఆఫీస్ కానీ, లేదంటే కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కానీ దీనికి సంబంధం చెప్పాలి. దీనికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలెట్టుకొని కలెక్టర్ గారు నాకు సంబంధం లేదు అంటే ఇక్కడ నోటీస్ ఎలా ఇచ్చారు? కలెక్టర్ గారు స్వయాన కలెక్టర్ గారి పేరున సెప్టెంబర్ 2025 ఇది 22A లో ఉన్నట్టు వచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా 22C లో లేదు. అంటే దేవాలయాలకి డొనేట్ చేసిన భూమి 22C లో ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ కమిషనర్ గారి పర్మిషన్ ఉండాలి అక్కడ. అంటే ఇప్పుడు ఇందులో ఎండోమెంట్ కమిషనర్ గాని ఉన్నారా అన్నది కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి. శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బలముకుంద లక్ష్యంగా జిల్లా కేంద్రంలో భారీ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో డీసీసీబీ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో అధికారులు తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. గత నెల జనవరి 28న కంచిలోని వార్డెన్ల నుండి 1,84,000 రూపాయలు లంచం తీసుకుంటూ బాలముకుందం ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు ఆయన ఆస్తులపై అధికారులు దృష్టి సారించారు. నిందితుడి ఇంట్లో కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు. తిరుమల శ్రీవారి సేవలో కర్ణాటక ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు, అనంతపురం ఎంపీ అంబికా జి లక్ష్మీనారాయణ, వాల్మీకి పాల్గొని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా నగరంలో డయేరియాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం నాయకుడు గోవిందరావు విమర్శించారు. ఇప్పటికీ వారం గడిచినా కనీసం చర్యలు లేవు. ఇటువంటి పరిస్థితులలో జిల్లా యంత్రాంగం, మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కనీస బాధితులను పరామర్శకు వెళ్లకపోవడం దారుణమన్నారు. తాగునీటి పైపులన్నీ మురుగునీటి కాలువల గుండా వెళ్లడం వల్లే తాగునీరు కలుషితం అయ్యి శ్రీకాకుళంలో ప్రజలు ఈ డయేరియా బారిన పడ్డారని ఆరోపించారు. ఆసుపత్రి నీరు, మురుగునీరు వంటివి వాటిని శుద్ధి చేయకుండా నాగావళి నదిలో కలుపుతున్నారని ఆరోపించారు. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. శ్రీకాకుళం నగరంలో ఈరోజు డయేరియా అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు విఫలమైన కారణంగానే ఈ రోజుకు వారం రోజులు గడిచినప్పుడు కూడా ఈరోజు చిన్న ఒక డయేరియా లాంటిది కూడా ఇవాళ అదుపు చేయలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ఈ జిల్లా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారు కనీసం ఇప్పటి వరకు పరామర్శకు కూడా వెళ్ళలేదు. ఇది బాధాకరమైన విషయం. అంతేకాదు ఈరోజు ఈ డయేరియా ప్రబలడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు మంచినీటి పైపు లైన్లన్నీ కూడా ఇవాళ మురికి కాలువలు గుండా ప్రవహిస్తున్నాయి. అవి ఎక్కడ లీక్ అవుతున్నాయో తెలియదు, ఎక్కడ పోయినాయో తెలియదు, ఎక్కడ పింపురకు పోనాయో తెలియదుతో ఈవేళ మురికి నీరు మంచినీరుతో కలిసి వెళ్ళడంతో ఈవేళ డయేరియా ప్రబలింది. దీనివల్ల ఏంటంటే అనేక మంది ఈవేళ రోగాల బారిన పడతారు. మరొక వైపున ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అంతా మురికి నీరు, సెప్టిక్ ట్యాంక్ నీరు, హాస్పిటల్ వ్యర్థాలు మొత్తం అంతా కూడా ఈవేళ ఎటువంటి శుద్ధి చేయకుండా ఈవేళ నాగావళి నదికి ఈవేళ లైన్ కనెక్షన్ అయి ఉంది. అక్కడి నుంచే మంచినీరు ట్యాంకులేమో ఫిల్టర్ చేసి ఈ శ్రీకాకుళం నగరవాసులకు ఇస్తారు. అంటే ఈ మురికి నీరే తిరిగి మళ్ళీ ప్రజలకు ఇవ్వడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతారు. గతంలో కూడా మీ సిపిఎంగా అనేక ఆందోళన చేసినాం. మీరు శుద్ధి చేసి ఈ నీరంతా కూడా పైప్ లైన్ ద్వారా సముద్రం కలపండి, అంతేగాని ఈ నాగావళి కలుషితం చేయొద్దని చెప్పేసారు. ఈ ప్రభుత్వాలు ఎంతవరకు కూడా దానికి ఎటువంటి శుద్ధి చేయడానికి కూడా ముందుకు రాలేదు. అందుకోసమే ఈవేళ ఈ బారిన పడతారు. అంతేకాదు ఈవేళ రోగాల బారిన పడితే ఈవేళ వైద్యానికి రిమ్స్ తీసుకెళ్తే రిమ్స్ లో బెడ్లు లేవు. ఎందుకయ్యా బెడ్లు లేవనంటే ఐసీయూ బెడ్లు 30 ఉన్నాయి. 30 బెడ్లు ఉంటే దానిలో 16కే వెంటిలేటర్లు ఉన్నాయి. ఈవేళ 214 కేసులు నమోదైనాయంటే నువ్వు ఐసీయూ బెడ్లు రిమ్స్ హాస్పిటల్ లేకపోతే రోగుల పరిస్థితి ఏంటి అని చెప్పి వీళ్ళ ప్రభుత్వానికి అడుగుతాం. అందుకోసం ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజా వైద్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండి విఫలమైందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. అంతేకాదు ఎంత పెద్ద రిమ్స్ ఉంది, ఇక్కడేమో అనేక డిపార్ట్మెంట్కి ఇవాళ డాక్టర్లు లేరు. ఈరోజు ఎన్నో క్రైనాలజీకి లేరు, ఎండోక్రాఫ్కి సంబంధించి లేరు, అదేవిధంగా పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ సర్జన్ లేరు. అలాగే కొన్నింటికి డాక్టర్లు ఉన్నారు, తర్వాత ఒకరు ఇద్దరు, అంటే ఆంకాలజీకి ఒకరు ఉన్నారు, అలాగే కార్డియాలజీకి ఒక ఇద్దరు ఉన్నారు, అలాగే న్యూరో సర్జన్, యూరోకి ఒక్కొక్కరు చెప్పున్నారు. కానీ ఇక్కడ ఒక డిపార్ట్మెంట్కి 4 ఉండాలి. ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, 2 అసిస్టెంట్లు. కానీ వైద్యులు లేరు. 800 బెడ్లు ఉన్నాయి, దానికి మనుషులు లేరు. ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు 30 మంది ఉన్నారు. 100 బెడ్లకు 30 మంది ఉంటే ఉండాలి, 800 బెడ్లకు 30 మంది ఉన్నారు. అంటే వైద్యం ఎంత దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వైద్యం పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది. ఈవేళ ప్రజలకు ఏ విధంగా వైద్యం అందడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని మేము అడుగుతున్నాం. ఇట్లాంటి ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా తప్పుదాల్ని తప్పిపుచ్చడం కోసం ఈవేళ ఉద్యోగుల మీద వేటేసినావు, ఈవేళ ఉద్యోగుల మీద దాడి చేస్తున్నావు. ఇది సరైనది కాదు. ప్రజలు నీకు వ్యతిరేకిస్తారు. ఉద్యోగులు తన మొత్తం అంతా కూడా మొత్తం శ్రమని ఇవాళ దారపోసి ప్రజల కోసం పనిచేస్తున్న మీద మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి ఈవేళ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇవాళ మేము ప్రశ్నలు తెలుసుకున్నాం. అందుకోసం ఈరోజు మేము చెప్తాం, వెంటనే పైప్ లైన్లన్నీ కూడా మరమ్మతులు చేయాలి. కొత్త పైప్ లైన్లు వేసి నీరు ఇవ్వాలా. అదేవిధంగా నాగావళి నదిని కలుషితం లేకుండా చూడాలి, శుద్ధి చేసి నీరు మాత్రం మొగ్గాలి. అలాగే ఈరోజు చనిపోయిన వ్యక్తులకి ఒక్కొక్కరికి 25 లక్షలు చొప్పున నష్టపరిహారం రూపాయలు చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇవన్నీ కానీ పరిశీలన చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. శ్రీకాకుళం ఎంపీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మరోసారి తనదైన శైలిలో ప్రజలకు చేరువయ్యారు. ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన సొంత జిల్లా ప్రజల కష్టాలను తీర్చేందుకు టెక్నాలజీని వాడుకుంటూ ఆన్లైన్ గ్రీవెన్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలో ఉండి కూడా శ్రీకాకుళం ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి స్థాయిలో నిత్యం దేశ రాజధానితో తీరిక లేకుండా గడిపే రామ్మోహన్ నాయుడు తన నియోజకవర్గ ప్రజలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సోమవారం
బుధవారం ఒక సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ప్రజలు తమ వినతులు సమర్పించగా ఢిల్లీలోని తన కార్యాలయం నుండి మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్ స్క్రీన్ ద్వారా వారితో నేరుగా మాట్లాడారు. విజయవాడలో ఏం కావాలి? స్టేట్ బోర్డర్ దాని పాస్ ఒకసారి గట్టి చెప్పించండి. నేను క్యాండిడేట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు పెడతాను. రామా టీచర్ సార్ ఓకే సార్, ఇది కూడా అవుతుంది. ఒకసారి ఇది రాయించండి. అందులో సార్ ఆల్రెడీ ఓకే, నేను చేయిస్తాను. అలాగే ఈ మంత్ లోనే కొన్ని పుష్ టెస్ట్ చేయిస్తాను. చూడండి సార్, స్పెషల్ సార్ తప్పకుండా చేయిస్తాం. 12 సంవత్సరాలు చేశాను సార్. అది కూడా బాగానే ఉంటాయా? ఇప్పుడు ఎలాగో మళ్ళీ మొత్తం అంతా మార్చే తయారు చేశారు. డిగ్రీ కాలేజ్ కాబట్టి ఎట్లుంటారేమో డోర్ కట్టి చెక్ చేసి అయినా ఒకసారి పిలిపించండి, నేనే డిస్కస్ చేస్తాను, మాట్లాడతాను. అన్ని చేసిన తర్వాత ఒకసారి పెట్టిస్తాను. పేరు డీటెయిల్స్ కలిపి మీరు ఒకసారి ఇది లాస్ట్ టైం సత్యవతి అని ఏమేమో చెప్పాము. ఎలాగైనా ఎప్పుడైనా అడ్జస్ట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. నాకు లెటర్ కూడా పెట్టాము, మళ్ళీ పెడతాను ఒకసారి. సార్ అది తాము ఉండేటప్పుడు మన జిల్లాకి ప్రత్యేక పెట్టేసి మొత్తం కమర్షియల్ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలి సార్. చూడండి ఎలాగైనా మీరు వర్కౌట్ చేసింది. నాకు ఇంపార్టెంట్ కలెక్టర్ గారితో నేను డిస్కస్ చేయాలి. ఎన్ సత్యవతి ఏఎన్ఎంలో. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ. పనులు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం. అనకాపల్లి పట్టణంలో దేవాదాయ శాఖ భూములకు శతగోపం పెట్టిన జిల్లా కలెక్టర్. సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. శ్రీకాకుళం జిల్లాలో మరోసారి చిక్కుపడ్డారు ఏసీబీ అధికారులు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్యంగా భారీ సోదాలు. శ్రీకాకుళంలో డయేరియాను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కూటమి పాలనపై విమర్శలు గుప్పించిన సిపిఎం నాయకుడు గోవిందరావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.